అందరూ దయచేసి మోకరించాలి, మౌనముగా ఉండొద్దు. నీ స్వభావం ఎలా ఉన్నదో నీకు తెలుసు. ఆ యేసు రక్తాన్ని నిరర్ధకము చేస్తున్నట్లుగా పదే 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 పాపము జోలికి మనం వెలుచున్న వారమై ఉన్నాం. ఈ మొదటి యోహాను పత్రికలో పాపమును గూర్చి ఎంత తేటగా దేవుడు చెబుతున్నాడు. పాపము చేయకండి, పాపము జోలికి వెళ్ళకండి, పాపము అంటకండి, పాపము లేకుండా ఉండండి అని చెబుతూ, ఆ పాపము చేయకుండా ఉండాలంటే దేవుని మూలముగా పుట్టిన వారై ఉండాలని. ఆ దేవుని మూలముగా పుట్టడం అనగా ఏమిటో దేవుడు తన వాక్యములో వ్రాయించినాడు కదా. అయ్యో, మనం యేసు రక్తములో కడగబడిన వారమైన, కన్నీటి బాప్తిస్మాన్ని, అగ్ని నీటి బాప్తిస్మాన్ని పొందిన వాళ్ళమైనా మనలో మనము పాప జీవితాన్ని కలిగి మరలా పాపము జోలికి వెళుతూ ఉన్నాం. ఆ యూదులైతే ఒక్కసారే ఆయనను సిలువ వేసినారు, కానీ మనము దినదినము ఆయనను సిలువ వేయుచూనే ఉన్నాం. దేవా, నన్ను క్షమించవా, యేసే క్రీస్తు ఉన్నాడని అనేకులు నమ్మలేకపోతున్నా, నీ స్వజనులే నిన్ను నమ్మలేకపోయి